బుధవారం లోక్సభలో వక్ఫ్ బిల్లుపై సుదీర్ఘ చర్చలో భాగంగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర చెప్పినట్లు వక్ఫ్ అనేది ఏ ముస్లిం కంట్రీలోనూ లేదు. టర్కీలో లేదు, లిబియాలో లేదు, ఈజిప్ట్, సూడాన్లో కూడా లేదు. జోర్డాన్, ట్యునీషియా, ఇరాక్ వంటి ఎన్నో ఇస్లామిక్ దేశాల్లో కూడా వక్ఫ్ లాంటి మతపరమైన చట్టాలు లేవు. కానీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల మూలంగా వక్ఫ్ చట్టం మన దేశానికి శాపంగా మారింది. బ్రిటిష్ కాలంలోనే ఈ వివాదాస్పద చట్టానికి వీడ్కోలు పలకాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. 19వ శతాబ్దంలోని ప్రివీ కౌన్సిల్ ఆఫ్ లండన్లో వక్ఫ్పై వివాదం మొదలైంది. నాడు కేసును విచారించిన 4 బ్రిటిష్ న్యాయమూర్తులు వక్ఫ్ను సమాజానికి అత్యంత హానికరమని తేల్చారు. కానీ కొన్ని కారణాంతాల వల్ల వక్ఫ్ చట్టంపై చర్యలు తీసుకోలేకపోయారు. ఫలితంగా ఆ చట్టాన్ని రద్దు చేయలేనంత గుదిబండగా తయారైంది. కనీసం సవరణలు చేసి బాధితుల హక్కులు కాపాడదామన్న విపక్షాలు అడ్డుపడుతూ వచ్చాయి. ఎట్టకేలకు దేశానికి పట్టిన ఆ పీడ విరగడైంది. పట్టువీడని మోదీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటు గడప దాటించింది. వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లో విజయవంతంగా గట్టెక్కింది. అతి త్వరలో అమలుకి రానున్న ఈ బిల్లుతో 1995 వక్ఫ్ చట్టాన్ని ఆధారంగా చేసుకుని వ్యవస్థను పీడిస్తున్న అవినీతి, ఆక్రమణలకు చెక్ పడనుంది. ఈ నేపథ్యంలో అసలు బిల్లులో ఏముంది? పాత చట్టానికి కొత్త చట్టానికి మధ్య తేడాలేంటి? ఎంఐఎంతో పాటు ఇండి కూటమి పార్టీలు నూతన చట్టంపై ఎందుకు రాద్ధాంతం చేశాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో సామర్థ్యం, పారదర్శకతను పెంచడమే వక్ఫ్ సవరణ బిల్లు 2024 యొక్క ప్రాథమిక లక్ష్యం. ఈ బిల్లు అనేక కీలక సంస్కరణలకు బాటలు వేయనుంది. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం. కొత్త నిబంధనలు ప్రతిబింబించేలా చట్టం పేరు మార్చడం, మెరుగైన స్పష్టత కోసం వక్ఫ్ ఆస్తుల నిర్వచనాన్ని సవరించడం, మోసపూరిత వాదనలు, ఆక్రమణలను నిరోధించేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించడం వంటి సవరణను నూతన చట్టం ప్రతిపాదిస్తోంది. ఆధునిక టెక్నాలజీ సాయంతో వక్ఫ్ నిర్వహణలో జవాబుదారీతనం పెంచేలా చర్యలు ఉండనున్నాయి. ఈ ప్రతిపాదిత సవరణలు వక్ఫ్ బోర్డుల అధికారాన్ని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో వాటిని ప్రభుత్వ పర్యవేక్షణ మరింత జవాబుదారీగా మారనుంది. తద్వారా అక్రమ బదిలీలు, ఆస్తుల దుర్వినియోగానికి అడ్డుకట్టపడుతుంది. భూ వివాదాలు, పాలనాపరమైన సమస్యలకు కారణమవుతున్న 1995 వక్ఫ్ చట్టం స్థానంలో రాబోతున్న నూతన సవరణ చట్టం దేశంలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఓసారి చూద్దాం. కొత్త చట్టం ప్రకారం చెప్పుకోవలసిన మొదటి సంస్కరణ వక్ఫ్ బోర్డు వాదనలపై అప్పీల్ చేసుకునే హక్కు. 1995 వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ఏదైనా ఆస్తిని వక్ఫ్ భూమిగా క్లెయిమ్ చేసుకునే అధికారం ఇచ్చింది. ఈ విషయంలో బాధితుడికి ఉన్న ఏకైక మార్గం వక్ఫ్ ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవడం ఒక్కటే. కొత్త చట్టంలో హక్కుదారుడు రెవెన్యూ కోర్టులు, సివిల్ కోర్టులు, హైకోర్టులు కూడా సవాల్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుత వక్ఫ్ చట్టంలో మాత్రం వక్ఫ్ బై యూజర్ నిబంధన ఉంది. అంటే వక్ఫ్ బోర్డు వినియోగంలో ఉండే ఆస్తి దానికే శాశ్వతంగా చెందుతుంది. న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి ఏమాత్రం వీలు లేదు. ప్రస్తుత సవరణలో ఆ నిబంధనను తొలగిస్తున్నారు. అసదుద్దీన్ ఆగ్రహానికి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి ఈ నిబంధనే వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగానికి కారణమవుతుంది. ఎలాంటి దస్తావేజులు లేకుండా లక్షల కోట్ల ఆస్తులను తమవిగా చెప్పుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఏదో ఒక ఇస్లామిక్ సంబంధిత కారణాన్ని చూపి ప్రభుత్వ ఆస్తులను సైతం వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించుకున్న ఉదంతాలు దేశంలో అనేకమున్నాయి. వక్ఫ్ బై యూజర్ లాంటి ప్రమాదకర నిబంధనలు ఇంకా ఎన్నో ప్రస్తుత వక్ఫ్ చట్టంలో ఉన్నాయి. అందులో ఒకటి కౌలుదారుల హక్కులు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏళ్ల తరబడి వక్ఫ్ భూములో నివసిస్తున్న కౌలుదారుల హక్కులపై తన నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ వక్ఫ్ టెనెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్లమెంటరీ కమిటీ ముందు ఎన్నో సమస్యలను కూడా అందులో పొందుపరిచింది. 75 ఏళ్లుగా వక్ఫ్ బోర్డు ఆస్తుల ద్వారా జీవనోపాధి పొందుతున్న కౌలుదారులను వక్ఫ్ బోర్డులు ఆక్రమణదారులుగా చూస్తున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ముస్లింలు నష్టపోతున్నారు. ఇక రెండో మార్పు విషయానికి వస్తే కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చు. పాత చట్టం ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమంగా పరిగణించేవారు. మరే ఇతర కోర్టులను సవాలు చేయలేరు. ఇది న్యాయ వ్యవస్థకే అవమానకరం. ఇప్పుడు కొత్త సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఇది వక్ఫ్ సంబంధిత వివాదాలను ఎదుర్కొనే వారికి అదనపు చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. ఇక మూడో నిబంధన వక్ఫ్ ఆస్తి నిర్వచనం. పాత చట్టం ప్రకారం ఈ నిబంధన చాలా గందరగోళంగా ఉండేది. మసీదు లేదా ఇస్లామిక్ మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించే ఏదైనా భూమి యాజమాన్య వివాదాలతో సంబంధం లేకుండా వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతుంది. అయితే కొత్త సవరణ ప్రకారం ఒకవేళ భూమిని వక్ఫ్కు విరాళంగా ఇచ్చినట్లు స్పష్టమైన ఆధారాలుంటే తప్ప వక్ఫ్ ఆస్తిగా పరిగణించలేం.
ఈ నిర్ణయం ఆస్తులపై ఏకపక్ష వాదనలను పూర్తిగా నిరోధిస్తుంది. వక్ఫ్ బోర్డు సభ్యత్వం విషయంలోనూ కొత్త చట్టంలో పలు సవరణలు చేశారు. పాత చట్టం ప్రకారం ముస్లిం పురుషులు మాత్రమే వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఉండడానికి అనుమతి ఉంది. మహిళలు, ఇతర మతాలకు చెందిన వ్యక్తులను మినహాయించారు. కొత్త సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులో 2 మహిళలు, ఇతర మతాల నుండి 2 సభ్యులను తప్పనిసరిగా నియమించాల్సి ఉంటుంది. వక్ఫ్ చట్టంలో నూతన సవరణలతో పాటు ప్రభుత్వం ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు 2024 కూడా ప్రతిపాదించింది. కాలం చెల్లిన పాత ముసల్మాన్ వక్ఫ్ చట్టం 1923ను రద్దు చేయడం దీని లక్ష్యం. పాత చట్టాన్ని రద్దు చేయడం వల్ల సమాజంలో అసమానతలు తొలగిపోవడమే కాకుండా అన్ని వక్ఫ్ సంబంధిత విషయాలను సమగ్ర వక్ఫ్ చట్టం 1995 పరిధిలోకి తీసుకొస్తుంది. తాజా సవరణ బిల్లుతో ప్రభుత్వ విధానాలను క్రమబద్ధీకరించడం మరింత సులభమవుతుంది. అంతేకాదు వక్ఫ్ ఆస్తి నిర్వహణను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా, సమర్థవంతంగా మారుస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే అవినీతి, దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని, అదే సమయంలో లబ్ధిదారుల సంక్షేమం కోసం వక్ఫ్ ఆస్తులను ఉపయోగించుకునేలా చూడొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కొత్త సవరణ చట్టంతో వక్ఫ్ పేరుతో జరుగుతున్న అరాచకాలన్నిటికీ తెరపడనుంది. నిజానికి గత ఏడాది ఆగస్టులోనే వక్ఫ్ సవరణ చట్టం అమలుకి రావాల్సింది. కానీ విపక్షాలు అడుగడుగునా అడ్డుపడడంతో ఆలస్యమవుతూ వచ్చింది. గత ఏడాది ఆగస్టు 8న బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. బీజేపీ ఎంపీ జగదంబిక పాల్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 500 పేజీల నివేదికను బడ్జెట్ సమావేశాల్లో సమర్పించనుంది. కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు, 13 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందినవారే ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటివరకు 37 సమావేశాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 20కి పైగా వక్ఫ్ బోర్డుల నుండి అభిప్రాయాలు సేకరించింది. జనవరి చివరిలో పార్లమెంటుకు నివేదిక ముసాయిదాను పంపించారు. దాని శాసన స్వభావాన్ని పరిశీలించిన తర్వాత జేపీసీ కమిటీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత కేబినెట్ ఆమోదం పొంది పార్లమెంటు గడప తొక్కింది వక్ఫ్ జేపీసీ రిపోర్టు. ఇప్పుడు ఉభయ సభల్లో ఓకే చెప్పించుకొని పూర్తి స్థాయి బిల్లు రూపంలో పార్లమెంటులో అడుగుపెట్టింది. తాజాగా ఉభయ సభల ఆమోదం పొంది చట్టంగా రూపుదిద్దుకునేందుకు సిద్ధమవుతుంది. కేవలం మతపరమైన ప్రయోజనాల లక్ష్యంగా ఆస్తులను కాపాడుకోవడం కోసం ఏర్పడింది వక్ఫ్ చట్టం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1954లో ఆనాటి నెహ్రూ ప్రభుత్వం మొదటిసారి వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో అదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ 2 ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. వక్ఫ్ చట్టానికి మరిన్ని విశేష అధికారాలను కల్పించింది. వక్ఫ్ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాలు చేయలేని విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునేలా ప్రోత్సహించే విధంగా ప్రత్యేక అధికారాలను కల్పించింది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డులకు ఉన్న అధికారాల ప్రకారం ఏదో ఒక కారణం చెప్పి దేశంలో ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకోవచ్చు. వక్ఫ్ బోర్డు చట్టంలోని సెక్షన్ 40 ఇందుకు వీలు కల్పిస్తుంది. దేశానికి శాపంగా మారిన ఇలాంటి సెక్షన్ మార్చేందుకే మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ సహా పలు ఇండి కూటమి పార్టీలు వక్ఫ్ సవరణకు అడ్డు చెబుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 30 వక్ఫ్ బోర్డులున్నాయి. ఈ వక్ఫ్ బోర్డులు చేసే అరాచకాలు అన్నీ కావు. వక్ఫ్ చట్టాల ప్రకారం ఆస్తిని ఎవరికి అమ్మడం కానీ, ఇతర ఉపయోగం కోసం కానీ వాడరాదు. ఈ వెసులుబాటు కారణంగా దేశంలోని భూములని కబ్జా చేయాలని చూస్తోంది వక్ఫ్ బోర్డు. ఆసేతు హిమాచలం హైందవ శక్తితో నిండిన భారతవనిలో మైనార్టీ గొడుగు కింద ఉన్న ముస్లింల వక్ఫ్ బోర్డు ఆస్తులు మెజారిటీ హిందువుల ట్రస్టులను మించిపోయాయి. భారత్లో వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎంతో తెలిస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి. మన దేశంలో సాయుధ దళాలు, రైల్వేల తర్వాత ఎక్కువగా భూములు ఉంది వక్ఫ్ బోర్డులకే. ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణంలో వక్ఫ్ భూమిని కలిగి ఉన్న దేశం భారతదేశమే. ఇప్పుడు కొత్త చట్టం అమలుకి వస్తే దేశంలో వక్ఫ్ బోర్డుల అరాచకాలకు తెరపడనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.